కొన్నిసార్లు తప్పు చేసి మాట పడడం వేరు, ఉన్నది మాట్లాడుకుంటున్నారంటే అది వేరు. కానీ లేని మాట్లాడుకున్నారు అనుకోండి, ఆ బాధ మనసును బాగా తొలిచివేస్తూ ఉంటుంది. నేను చేయలేని మాట్లాడుతున్నారండి, నేను చేయలేని విషయాన్ని కొంతమంది భుజాలకెత్తుకుని ప్రపంచం అంతా చెబుతున్నారని ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది. బహుశా అలాంటి స్థితిలోనే ఉన్నావా? నువ్వు చేయని వాటిని మీదేసుకుంటున్నావా? నువ్వు చేయని వాటికే ప్రజలు నిన్ను నిందిస్తున్నారా? నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడడం ద్వారా ఆ బాధలు, ఆ మాటలన్నీ కూడా భయంకరమైన తోటాల వల్ల నిన్ను గాయపరుస్తున్నాయా? ఆ యుద్ధ రంగంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళకు ప్రూవ్ చేయాలా, వీళ్ళకు ప్రూవ్ చేయాలని కంగారు పడిపోతున్నావా? నువ్వు ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న స్థలంలో దేవుని స్తుతించడం మొదలుపెట్టా. నీలో పొరపాటు ఉందా? సరిదిద్దుకో. పొరపాటు లేదా? ధైర్యంగా నిలబడి దేవుని కోసం. ఎందుకంటే నిన్ను హెచ్చించువాడు ఆయన, నిన్ను బలపరుచువాడు ఆయన, నిన్ను లేవనెత్తువాడు ఆయన, తన మహిమ కొరకు వాడుకునేవాడు ఆయనే.